సచ్చరిత్రలోకి ప్రవేశిస్తాం. మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి పిండిని ఎత్తుకోబోతుంటే బాబా ఏం చెప్పాడు? ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరు అబ్బ సొమ్ము అనుకుని లూటీ చేయుచుండ్రి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని గుంపోటకు ఎత్తించున్నారు? సరే, ఇట్లు చేయుడు, పిండిని తీసుకుపోయి గ్రామపు సరిహద్దులపై జల్లుడు అన్నాడు బాబా. ఎవడబ్బ సొమ్ము అనుకుని లూటీ చేయుచుంటానని అడిగాడు. మామూలుగా మాట్లాడేది బాబా, బూతులు కూడా తిట్టేవాడంట. ఏడు మనం చెప్తే బాగుండదు సభలో. అదే కదా నా ఆధ్యాత్మిక భాండాగారం పొంగి పొర్లుతుంది. ఏడురా ఒక్క నా కొడుకన్న తీసుకుపోతున్నాడు అన్నాడు బాబా. ముళ్ళుగారితో బోడిస్తే కదా గురువు మాట వింటారా? ఊరికినే బాబా ఇచ్చేది శిక్ష కాదు, మనకి శిక్షణ. నోట్ దిస్ పాయింట్. బాబా మనకు ఒక కష్టం పెట్టినా అది శిక్ష కాదు, అది కూడా అనుగ్రహమే, శిక్షణ. ఈడ 2 మెసేజ్లు ఉన్నాయి సాయి మనకి. మాలాంటి ధర్మకర్తలకు ఒక మెసేజ్ ఉంది, మందిర ధర్మకర్తలకి ముఖ్యంగా. ఎవరు సొమ్మది? బాబాది గోధుమలు. ఈ వనితలంతా ఏం చేశారు? 4 ఆడోళ్ళు వచ్చారు, ఇసిరారు. ఈ సన్యాసికి దేనికి ఫకీర్కి 4 భాగాలు చేసుకున్నారు. ఎత్తుకోబోదాం అనుకున్నారు ఇంటికి. పాపం చపాతీలు పొరోటాలు వేసుకునేదానికి. ఏం చెప్పాడా? ఎవడబ్బ సొమ్ము అనుకున్నారు మీరు? ఎత్తుకోబోతారని అడిగాడు. మనందరినీ అడుగుతున్నాడు, మా బోటి వాళ్ళందరినీ. మందిర ధర్మకర్తలు ముఖ్యంగా మాలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. దేవుడు సొమ్ము ₹1 అయినా ఆయన చూస్తుంటాడు ప్రతిదీ అనేది గుర్తుపెట్టుకోవాలి మాలాంటి వాళ్ళు. దేవుడు సొమ్ము తిని ఎంతోమంది కుటుంబాలు పతనం అయిపోయినాయి సాయి, నాశనం అయిపోయినాయి ఎన్నో కుటుంబాలు. దేవుడికి వీలైతే మనం పెట్టగలగాలి, కానీ పెట్టేంత శక్తి ఆయనే ఇవ్వాలి. ఆయన ఇచ్చిన దాంట్లో కొంత సమర్పించటం, పెట్టే శక్తి కూడా ఆయన ఇస్తేనేలే. అలా అది అహంకారం అవుద్ది పెట్టడం అంటే. అసలు దానం అనకూడదంట, సమర్పణాభావం ఉండాలి భగవంతుడికి ఏది ఇచ్చినా. శ్యామాది ఉంది కదా సాయి, బాబాని పరీక్షించేదానికి ₹2 దాచిపెట్టాడు. ఈయన కనుక్కుంటాడో లేదో చూస్తామని. 6 నెలల తర్వాత శ్యామ ఇంట్లో దొంగలు పడి అంతా దోచుకొని పోయినారు. బాబా దగ్గర వరిగిస్తూ వచ్చాడు, మా ఇంట్లో దొంగలు పడ్డారయ్యా, ఏంది నా పరిస్థితి, నా బతికేందని. వస్తే ఏం చెప్పాడు? ఒరే నాది ₹2 పోయి 6 నెలలు అయిందిరా, ఎతకుతున్నాను, కనపడడం లేదురా. నీది నేనేం చేసేది, నాదే చూసుకోలేకుండా అన్నారు. ₹2 అంటాడు. అప్పుడు తెలుస్తుంది ఆయన లెక్కలు, దేవుడు లెక్కలు అప్పుడు తెలుస్తాయి. అంటే ₹2 దొంగలిస్తే ఏడా మొత్తం దోసుకోపోయారు దొంగలు. మా వెంకయ్య స్వామి కూడా చెప్పాడు, గొలవమూడు వెంకయ్య స్వామి, పావులా దొంగిలిస్తే ₹10 బాతులు అయ్యా. ఆయన సరళంగా మా నెల్లూరు భాష కాబట్టి బాగా అర్థం అవుద్ది మాకు. సత్యం సాయి ఇది. దేవుడి సొమ్ము దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి. ₹1 ఇస్తే ₹10 ఇస్తాడు సాయి తండ్రి, ఆయన ఉంచుకుంటాడా? ఇచ్చే మనసు, త్యాగం. అదే గీత చెప్పేది, సచ్చరిత్ర చెప్పేది. బాబా దక్షిణ తీసుకునే దాంట్లో కూడా అర్థం అదే, త్యాగభావం. ఈగలగాలి కానీ సాయి ఇన్ని ఉన్నాయి మాకు, చెప్తే ఎన్ని గంటల్లో టైం లేదు. అది ఇంకొకటి ఏంటంటే మనందరికీ మెసేజ్ సాయి, ఇతరుల సొమ్ముకై ఆశించరాదు. దేవుడిదే కాదు, ఇతరుల సొమ్ముకై ఆశించరాదు. ఈ 2 మెసేజ్లు ఉన్నాయి దీంట్లో సందేశం. సచ్చరిత్ర చెబుతున్నది దేవుడి సొమ్ము పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఇతరుల సొమ్ము కూడా ఆశించరాదు. తర్వాత నెక్స్ట్ లీల అన్నా చెంచనీకరు, సచ్చరిత్రకు అనుమతి, అహంకారం. 2వ అధ్యాయం. సచ్చరిత్ర
అనుమతి కోసం శ్యామాన్ని తీసుకొని వెళతాడు హేమాడ్ పంతు. ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్ర వ్రాయ కాంక్షించుచున్నాడు, మీరు కాదనబాకండి, ఆశీర్వదించి అనుగ్రహించండి అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు? కథలు అనుభవాలు పోగు చేయమను, నేనే నా చరిత్ర నేనే వ్రాసుకుంటాను. దానికి ఒక కండిషన్ పెట్టాడు ఆయన. వాడు నిమిత్త మాత్రుడే, నేను సహాయం చేసేదను, ఒక కండిషన్ పెట్టాడు బాబా. మనందరికీ అది కూడా సచ్చరిత్ర చెబుతున్నది. అహంకారమును విడవలను. అహంకారము మచ్చుకైనా లేనప్పుడు, ఇది నోట్ చేసుకోవాలి మనం. మచ్చుకైనా అంటే ఇంత పాయింట్ కూడా ఉండకూడదని సాయి, అంత కూడా ఉండకూడదంట, గోరంత కూడా. మచ్చుకైనా అన్నాడు. మళ్ళీ అహంకారం విడవలని గమ్ముగా లేడు. మచ్చుకైనా లేనప్పుడు వాడి హృదయంలో ఉండి నేనే రాసుకుంటాను నా చరిత్రను అని చెప్పాడు. 2 కారాలు ఉన్నాయి మనకి, అహంకారం, మమకారం. ఈ 2 కారాలు వదులుకుంటే మన జీవితం తీయగా ఉంటుంది. అప్పుడు 2 కారాలు వదిలేస్తే అహంకారం, మమకారం. ఈ మమకారంలో బట్టే కొట్టుకుంటున్నాము మనం. నా భార్య, నా పిల్లలు, నాది నాది, నేను నేను, ఇదే కదా. అహంకారాన్ని పూర్తిగా తుడిచేయమన్నాడు ఆయన. అహంకారాన్ని తుడిచేయబట్టే ఈరోజు కోట్లాది మంది చేతుల్లో ఉంది సాయి సచ్చరిత్ర. అహంకారాన్ని ఈ లీలలో మనకి సచ్చరిత్ర ఏం చెప్తుంది? అహంకారాన్ని వదిలేయాలి మనమంతా. తర్వాత 3వ అధ్యాయం. అన్నా చించనీకర్ హేమాద్ పంతుని తీసుకుపోయి బాబా దగ్గరికి, హేమాద్రి పంతుకి ఉద్యోగం ఏమి లేదు, వీడికి ఇల్లు కూడా గడవడం లేదు, కొంచెం హేమాద్ పంతుని మీద దృష్టి పెట్టండి, అనుగ్రహించండి, ఆశీర్వదించండి అని అడుగుతాడు అన్నా చించనీకర్. బాబా చూడండి సైడ్ హామీ ఇచ్చాడు మనకి. ఇంకొక ఉద్యోగం దొరకద్దు వాడికి, వాడు నా సేవతో తృప్తి పడవలను. బాబా సేవ చేసుకోమన్నాడు సాయి. సేవకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఒక మహాత్ముడు చెప్పాడు, బాబా కోసం చేసే ప్రతి పని పూజే అన్నాడు. అష్టోత్తరం చేసి పువ్వులు పెడితేనే కాదు. ఇప్పుడు మసాలాడలు వడ్డించారు అక్కడ, అది కూడా పూజే. ఇక్కడ చిమ్మారు, చిమ్మినా కూడా పూజే. మందిరాలు శుభ్రపరిచారు, పూజే. బాబా ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టుకుంటే బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చిచ్చారు, పూజ వస్తువులు. కొంతమంది చెప్తుంటారు పూజ చేసుకొని వచ్చేతలకి లేట్ అయిపోయింది సాయి, రాలేకపోయామని. 10 మందికి ఉపయోగపడేది ఇంకా పెద్ద పూజ. నువ్వు చేసుకుంటే నువ్వు ఒక్కడే చేసుకుంటావు పూజ ఇంట్లో. ఇక్కడ లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమాలకి నువ్వు సేవ చేస్తే ఇంకా పెద్ద పూజ సాయి అది. అందరూ బాగుండాలని ఒక ఆయన మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. మళ్ళా దానికి కండిషన్, మళ్ళా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అసలు అందరూ బాగుండాలని కోరుకుంటే నువ్వు ఎప్పుడు బాగుంటావు? నువ్వు అసలు అడగబడలే దేవుణ్ణి. ఎప్పుడైతే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ప్రార్థిస్తారో భగవంతుడిని ప్రతిరోజు, వాడు బాగుంటాడు, వాడి కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. వాడు తన గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు సాయి. అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఎప్పుడు బాగుంటాడు. భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణంగానే ఉంటాయి. వైమాట్ పంతు గురించి చెప్తున్నాడు బాబా. అదే కదా ఏకాదశి సూత్రాల్లో చెప్పింది, నా భక్తుల ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. లేమి ఉండదు, హామీ ఇచ్చేసాడు. ఈ రోజుకి కూడా మనకి భిక్ష పెడుతున్నాడు సాయినాథుడు. తినే ఆహారం అంతా సాయి భిక్షే. ఎప్పుడు ఎరుకలో ఉండాలి, నేను సంపాదిస్తున్నాను కాదు, బాబా ఇస్తున్నాడు మనకి. ఈ 4 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే ఆయన దయ. పోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సాయి.
నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవలెను. నాస్తికులకి ఆస్తికులకి తేడా ఏంది? నాస్తికులకు ఆస్తికులకు తేడా సాయి? మనం ఏం చేస్తాం? ఏదైనా సమస్య వస్తే ఎవరిని ఎత్తున పెడతాం? బాబా నెత్తి మీద పెడతాం. మీ భారములు నాపై పడవేయడు, నేను మోసేదనని చెప్పాడు కదా. మన భారాలు మోస్తున్నాడు, అందుకే వచ్చాడు ఆయన. నాస్తికుడు ఏం చేస్తాడు? వాడి నెత్తిన పెట్టుకొని టెన్షన్ పడిపోతాడు, అల్లాడిపోతాడు. అంటే నేనే ఈ సమస్యకి ఆ సమస్యను నేనే పరిష్కారం చేసుకోవాలి. మనం ఏమనుకుంటాం? కొండొచ్చి పైన పడుతున్నాం, హాయిగా బాబా చూసుకుంటాడు, ఈ కష్టాన్ని నుంచి బయటేస్తాడనే విశ్వాసం ఉంటుంది నాస్తికులు. అందుకే ఏం చెప్పాడు? నాస్తికుల సహవాసం విడవవలెను, దుర్మార్గుల సహవాసం విడవవలనని చెప్పాడు హేమట్ పంత్కి. 10 మంది చెడ్డోళ్ళతో ఒక మంచోడు తిరిగినా ఏమవుతాడు? వాడు కూడా చెడ్డోడు అయిపోతాడు, అంతే. ముఖ్యంగా ఇక్కడంతా పెద్దవాళ్ళమే ఉన్నాం మనం, తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. ముందు మన బిడ్డల్ని బాగు చేసుకోవాలి సాయి. మనము మన బిడ్డల్ని చెడు సహవాసాలు ఉన్నారా, మంచి సహవాసాలు అనుక్షణం మనం కనిపెట్టి ఉండాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరి బిజీ లైఫ్, పిల్లల్ని పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు తల్లిదండ్రులకి ఇప్పుడు సమాజంలో. ఈ సమాజానికి సందేశం ఏంటంటే అక్కడ మన బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు? ఇదిగో ఫోనుల్లో బ్రహ్మరాక్షసి, ఇదిగో రాక్షసి. ఈ రాక్షసిని చూస్తుంటారు పిల్లలు. పొద్దుస్తాం ఇదే పని, పొద్దుస్తమానం. అసలు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది కొంచెం గమనించుకోవాలి సాయి తల్లిదండ్రులు. మనమంతా ఫోన్లో ఏం చేస్తున్నారు పిల్లలు? ఫోను అగ్ని లాంటిది. అగ్ని వంట చేసుకునేదానికి పనికి వస్తుంది, ఇల్లు తగలబెట్టుకునేదానికి కూడా పనికి వస్తుంది. ఈ ఫోన్ కూడా అంతే, మంచి అంత ఉందో చెడు అంత ఉంది ఈ ఫోన్లో. కాబట్టి సచ్చరిత్ర ద్వారా మనకి బాబా ఇస్తున్న సందేశం ఏంటంటే మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కేవలం మార్కులే కాదు జీవితం, మంచి సంస్కారాలు. మనల్ని మనం సంస్కరించుకోలేని సాధన నిష్ప్రయోజనం అని చెప్పారు ఎవరు? భరద్వాజ మాస్టర్ గారు చెప్పారు. ఆయన మొదటి వాక్యం అదే ఉంటుంది. ఆయన సూక్తులు ఒక లిస్ట్ ఉంది. మనల్ని మనం సంస్కరించుకోలేని సాధన నిష్ప్రయోజనం అని చెప్పారు. తర్వాత ఏం చెప్పాడు? అందరి ఎడల అణుకువ నమ్రతలు కలిగి ఉండాలి. అణుకువ, పొళ్ళుండే చెట్టు వంగద్దని చెప్తారు, అంతేనా కాదా? అందుకని ఎదిగే కొద్దీ వదగాల, అణుకు ఉండాల. నమ్రత, వినమ్రత. హేమాద్రి పంత్ అది సాధించాడు సాయి. ఎక్కడ చూసినా ఏం రాసుకున్నాడు సాయి? ఆయన నేను రాసానని ఎక్కడన్నా ఒక్క మాట ఉంది సాయి సచ్చరిత్రలో? నాకై నేను రాయాలనుకున్నప్పుడు ఒక్క అక్షరం, ఒక పదం కూడా రాయలేకపోయాను. సాయినాథుడి ఆశీర్వాదం లభించిన వెంటనే, నా హృదయంలో ఆయన ప్రవేశించిన వెంటనే అంతులేని ధారలాగా సాగింది. నా రచన అని రాసుకున్నాడు, ఒక ప్రవాహంలాగా సాగింది. అది వినమ్రత. వంగాల బాబా దగ్గర. ఏదైనా కార్యక్రమం చేస్తే గుళ్ళో కూడా మాకొక్కరో అబ్బా నేను భలే మేనేజ్మెంట్ చేశాను అనుకుంటా, వెంటనే పడిపోద్ది సటకాతో దెబ్బ. అప్పుడు అబ్బా అంటాం, అప్పుడు తెలుస్తుంది నొప్పి. ఒరే అయ్యా, అప్పుడు పోయి చంపలేసుకోవాలి, అయ్యా అంతా నీ దయేనయ్యా, నాదేమి లేదు, నువ్వే నాలో ఉండి అందరిలో ఉండి జరిపించుకున్నావు. ఎరుక. ఒక మంచి పాట ఉంది, సినిమా పాట అయినా క్షమించండి పాడతాను. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉంది. ఎంత బాగా రాశాడు కవి. మొక్క ఏమని అనుకుంటుందా? అబ్బా నేను ఎదగుతున్నానని మనలాగా? నేనే కదా.
మౌనంగా ఎదగద్ది మొక్క. ఎదిగిన కొద్దీ కొమ్మలు వచ్చే కొద్దీ వంగద్ది, పొళ్ళు కాసే కొద్దీ వంగద్ది. ఆ మొక్కను చూసి ఎదిగే కొద్దీ వదగమంటున్నాడు. ఇక్కడ బాబా చెప్పింది కూడా అదే. అణుకువ నమ్రతలు ఉండాలి. అణుకు వంగాల వంగాల వంగాల. ఎటువంటి సందేశాలు ఉన్నాయి ఈ సమాజానికి? ఒకటా రెండా? కోకొల్లలు. ఇది అసలు మెయిన్ ఆటంకాలు సాధకులకి అసలుది. స్త్రీ, ధనము, కీర్తికాంక్ష. 6వ అధ్యాయం సాయి. 20 ఏళ్ల క్రితమే సాయి దర్బార్ అంటే మన మందిరంలో నెల్లూరులో నాకు అసలు ఏ సచ్చరిత్ర మార్చినప్పుడల్లా, అంటే పాత అయిపోయిందో కొత్తది తీసుకుంటాం కదా, మొదటి పేజీలో ఈ వాక్యాలు రాసుకుంటాను నేను. ఎందుకంటే మాయ కదా ఇది. పొగడుతుంటే ఎట్టుంటుందంటే సగిచ్చినట్టు ఉంటుంది, ఇంకా బాగా పొగిడితే బాగుండని. అప్పుడు ఏంటంటే పొగడతలు నాశనం చేస్తాయి సాయి మనిషిని. అందుకని 6వ అధ్యాయం అద్భుతమైన వాక్యాలు సాయి. మందిరంలో ఫ్లెక్స్ వేస్తున్నాం మేము వరండాలో. గత 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాం, ఇప్పుడుది కాదు ఇది. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకున్న భ్రమను విడువుము. ఎటువంటి వాక్యాలు సాయి. ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు మనందరికీ ఏమవుద్దంటే సాయి, కొంచెం మంచి భక్తుడైనప్పుడు కొంతమంది జనం చేరుతారు చుట్టూ, పొగడతలు. నీలాంటి భక్తులు లేడు. క్రమేణా మనం ఏమైపోతాం, ముందు స్త్రీ ధనం చెప్పుకున్న తర్వాత కీర్తికి వస్తాం. ముందు ఈ 2, మూడోది ఇది. ఆ 2 దాటుకుంటే మూడోది ఇది. గేట్లు. ముందు ఒక గేట్ వచ్చి స్త్రీ. అది ఎన్నో అధ్యాయంలో ఉందంటే 14వ అధ్యాయంలో మేము చెప్పున్నారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనం. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలు నియమించున్నాడు అని చెప్పాడు. స్త్రీ గురించి చెప్తూ సచ్చరిత్ర ఏం చెప్తుందంటే, బాబా ద్వారకామాయికి వచ్చిన సాధకుల్ని రాధాకృష్ణమాయి ఇంటికి పంపించేవాడు. అక్కడ ఆ పరీక్షలో పాస్ అయితే వారిని ఆశీర్వదించేవాడు. అలాగే దక్షిణ తీసుకునేవాడు. ధనం పట్ల వైరాగ్యాన్ని పెంపొందింపజేసేదానికి దానము నేర్పించుట కొరకు కూడా ఈ 2 చేసేవాడు బాబా అని రాస్తున్నారు. స్త్రీ అనేది చాలా ఆటంకం సాయి భక్తి మార్గంలో ఉండేవాళ్ళకి. క్షమించాలి మహిళా తల్లులు. సత్యం యథార్థం చెప్పక తప్పదు. సచ్చరిత్ర చెప్తుంది, నేనుగా చెప్పేది, నా మాటలు కాదు. పెద్ద పెద్ద స్వామీజీలు, పెద్ద పెద్ద సాధకులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు సాయి. రాజులే రాజ్యాలు కోల్పోయారు. 7 వ్యసనాల్లో ఇదొకటి. అందుకని సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అంటున్నాడు బాబా. ఎంతోమంది పతనం అయిపోయారు. ఇంతకంటే ఏం చెప్పలేను నేను. రెండవది ధనం. ధనం అంటే ఇప్పుడు ప్రపంచం దేని వెంట పరిగిస్తుంది? డబ్బు వెంటే పరిగిస్తుంది సాయి. డబ్బుకు లోకం దాసోహం. ఇప్పుడు గుండె ఏమని కొట్టుకుంటుంది? డబ్బు కాదు, డబ్బు కాదు నాయన. డబ్బు 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 డబ్ 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 అట్ట కొట్టుకుంటుంది. ఇప్పుడు డబ్ 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 పోయింది. ఇప్పుడు డబ్బు అయిపోయింది. అదే శరత్ బాబుజీ గారు ఒక పాట రాశారు దీని మీద. డబ్బులపై డబ్బెట్టి అప్పు చాలా పెట్టి తెప్పరిల్లలేక నిన్ను తప్పించుకు తిరిగానయ్య. ఏమిటయ్యా ఓ సాయి ఎందుకిలా ఉన్నానయ్యా? కామంతో కాలిపోతూ, మోహంతో మోసపోతూ,
పుట్టుకకే పురుడు పోస్తూ నీ ఉనికిని మరిచానయ్య, ఏమిటయ్యా ఓ సాయి ఎందుకిలా ఉన్నానయ్యా. డబ్బు మీద ఇది బాగానండి, డబ్బు మీద మనసెట్టి జబ్బు కూడా పెట్టి, ఏంది, డబ్బు మీద మనసెట్టి జబ్బు కూడా పెట్టి, డప్పులపై డబ్బెట్టి అప్పు చాలా పెట్టి, తెప్పరించలేక నిన్ను తప్పించుకు తిరిగానయ్యా, ఏమిటయ్యా ఓ సాయి ఎందుకిలా ఉన్నానయ్యా. స్త్రీధనం రెండో వచ్చాయి దీంట్లో. కామంతో కాలిపోతూ, మోహం కూడా వచ్చింది, మోహంతో మోసపోతూ పుట్టుకకే పురుడు పోస్తూ నీ ఉనికిని మరిచానయ్యా. డబ్బు కూడా పెట్టి ఏం తెచ్చుకుంటారు, టయానికి తిండి తినరు. ఎందుకంటే నా భార్య బిడ్డలు అందరికంటే సమాజంలో ఉన్నత స్థానంలో ఉండాలి, నా కుటుంబం. టయానికి తినరు, డబ్బు 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 అని పరిగిస్తారు. ఆ డబ్బు ఎవరు తీసుకుంటారు, పిల్లలు తీసుకుంటారు. అంతేనా కాదా, పిల్లలు తీసుకుంటారు. వీళ్ళ కర్మకి వీళ్ళని వదిలేస్తారు. వీళ్ళు జబ్బుతో ఉంటారు, వీడు ఎప్పుడెప్పుడు పోతాడా అని వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఇది నాయన జీవితమా, ఇదే జీవితం. డబ్బు సంపాదించి అప్పుడు ఏదైనా రోగం వచ్చి మంచంలో పడుకున్నాడు అనుకో, వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తుంటారు. ఇది సారాంశం. బ్రహ్మం గారు చెప్పాడు కదా, ఎంత ఇచ్చిపోయినా ఇంకేలా అని ఏడ్చు, నీ వాళ్ళ నమ్ముకొని నిక్కుతావెందుకు, ఉసురు కాస్తా పోతే విసిరి నేలకు కొట్టి నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచకపోరు. సోరి బోధ జీవా వినుకోర కడసారి బోధ. అది మన జీవితం. అందుకని ధనము మనం బాగున్నప్పుడే, మన చేతిలో అన్నీ ఉన్నప్పుడే, పిల్లలకు అప్పజెప్పక ముందే కొంత దానం చేయాలి. అందుకే దక్షిణలోని భావం ఉంది కదా, బాబా చెప్పిన తర్వాత అధ్యాయంలో వస్తుంది. దక్షిణ అనేది విత్తనములు నాటుట వంటిది, మునుముందు పంట అనుభవించుట కొరకే. దానము చేసేది నేర్చుకోవాలని సచ్చరిత్ర చెప్తుంది. డబ్బు కూడా ఎక్కువ సంపాదిస్తే జబ్బులు వస్తాయి, మనశ్శాంతి ఉండదు సాయి, శాంతి ఉండదు. పరుగుల్లో శాంతి లేదు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదని చెప్పారు పెద్దోళ్ళు. అదే ఉదయం చెప్పింది, చిన్న చిన్న వాక్యాల్లో మొత్తం చెప్పేశారు సారాంశం. ఇది ధనము స్త్రీది. ఈ రెండు పరీక్షలు దాటుకుంటే మహా అంటోళ్ళు పడిపోయేది. ఈ రెండు స్త్రీ ధనం, ఈ రెండు స్టెప్స్ దాటుకుంటే మూడవ దాంట్లో పడిపోతారు. ఎక్కువ భాగం సాయి 90%. అదే కదా భగవద్గీతలో చెప్పింది. ఈరోజంతా భగవద్గీత చెప్పిస్తున్నాడు అక్కడక్కడ, గీతా జయంతి కాబట్టి. కొన్ని వేల మందిలో, లక్షల మందిలో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడు. ఆ ఒక్కడిలో కూడా ఏ ఒక్కడో గమ్యం చేస్తాడన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. కీర్తి ప్రతిష్టలనే మాయలో పడిపోతే మళ్ళా ఆత్మజ్ఞానం అంతర్ముఖం మాయమైపోద్ది, బాహ్యముఖానికి వెళ్ళిపోతారు. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే వాడికి ఇంకేం ఆత్మసాక్షాత్కారం వస్తుంది. కీర్తి కాంక్ష బయలుదేరినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ గౌరవించాలి, నేను దారిని పోతుంటే అందరూ లేచి నిలబడాలి, నాకు సన్మానాలు చేయాలి. ఎడన్నా ఒక శాలువా కప్పారనుకో, రెండో దగ్గరికి పోతే వీళ్ళు ఇంకా కప్పలేదని ఎదురు చూస్తుంటాం. అలవాటు అయిపోతాం. అది మైండ్ అట్లా మౌల్డ్ అయిపోద్ది. ఫస్ట్ టైం వద్దు అంటాం. వద్దు అనేది కూడా ఎక్కువ మంది యాక్షన్, అంత యాక్షన్. వద్దు కాదు, లోపల సగిచ్చినట్టు ఉంటుంది. కప్పుతుంటే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. వద్దు అట్ట అనేది బిట్ట అనేది, మళ్ళీ అట్టంటున్నా డబ్బులు ఎవరైనా ఇస్తుంటే వద్దు అనేది మన ఇట్ట అనేది అట్టుంటుంది అంతే. ఆ శాలువాలు కప్పుతుంటే మళ్ళా కప్పలేదు అనిపిస్తుంది. అప్పుడు ఏమైంది,
ఒక జ్ఞాని వాడు రెండూ దాటుకున్నాడంటే స్త్రీ ఆ గేటు ధనం గేటు దాటుకొని వచ్చాడంటే జ్ఞానే, లేకపోతే దాటలేడు కదా, పడిపోతారు కదా దాంట్లో మొదట్లోనే. మూడో దాంట్లో వచ్చి కీర్తికాంక్షలో పడిపోయాడు అనుకో సార్, ఏమవుతాడు? అప్పుడు బాహ్య ప్రపంచం మీద మోజు పెరిగిపోద్ది. బాహ్యం, వాడు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసాడు కదా, ఇంకా వాడు ఏం పొందుతాడు? పరమాత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం. అందుకని కీర్తికాంక్ష వెరీ వెరీ డేంజర్, ఈ రెండింటికంటే ప్రమాదకరమైనది. తర్వాత లీల పరనింద గూర్చి బోధ సాయి 18-19 అధ్యాయాలు. ఇది అద్భుతమైన బోధ సాయి బాబా చేసిన బోధ ఇది. ఒకడేం చేస్తున్నాడు? భక్తుడు చేసిన ఒప్పులు విడిచి వాడు చేసిన మంచి పనులు వదిలేసి, ఏదో చిన్నవి ఉంటాయి కదా మైనస్లో, 99 మంచి పనులు చేసినా ఒకటి ఉంటుంది ఏదో ఒకటి మైనస్. ప్రతి మనిషి, పొరపాటు చేయని మనిషి ఎవరు లేరు ఈ ప్రపంచంలో. మనం ఏం చేస్తామంటే మంచి అంతా వదిలేసి ఆ పొరపాటునే పట్టుకొని వాడిని పీల్చి పిప్పి చేస్తాం. మానవ నైజం అది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎట్టంటే అట్ట అందరి దగ్గర దూషిస్తున్నాడు ఇతను. వాడు అట్టాటోడు ఇట్టాటోడు, అట్టాటి ఎదవా ఇట్టాటి ఎదవా అని తిడతా ఉన్నాడు ప్రతి ఒక్కరి దగ్గర. ఎవరో పోయి బాబాకు చెప్పారు ఇట్లా చేస్తున్నాడు అతనని. బాబా లెండీకి పోయేటప్పుడు అతను బాబాను దర్శించాడు. అదిగో చూడండి సాయి, ఎంత కఠినంగా చెప్పాడో చూడండి సాయి ఈ మాట. ఎందుకంటే కాలవాల వేసి కాలిస్తే కదా, కొలిమిలో పెట్టి ఇనుముని కాలిస్తే కత్తి అవుద్ది. మనల్ని అంతా కత్తులాగా తయారు చేయాలంటే కాల్చాల్సిందే. ఏం చెప్పాడు చూడండి, అతన్ని మార్చేదానికి ఎంత కఠినంగా చెప్పాడు. ఆడ పంది ఉండిందంట, మలం తింట. ఆ పందిని చూపించాడంట. ఒరే ఈ పందిని చూడు, ఈ పందికి నీకు తేడా లేదురా పంది అన్నాడు. ఈ పంది ఈ మలాన్ని ఎంత రుచిగా తినుచున్నదో, అబ్బా పంది సప్పరిస్తుంది అంటది. మాకైతే కాలం ఉంది మా ఇంటి పక్కన, చూస్తుంటాం మేము. అప్పుడే ముక్కు మూసుకుంటున్నారు. ఇక్కడ ముక్కు మూసుకుంటే అట్టమ్మా, మనసులో కూడా చాలా ఉందమ్మా మురికే మనకే. ఆ మురికే ఊరికే కవరేసి సోగ్గా తెల్ల చొక్క తెల్ల పంచి కట్టి పెద్ద బొట్టు పెట్టి ఊరికే సోగ్గు వస్తే కదా, లోపల మురికే. ఇక్కడ ఊరికే కవరేసాడు దేవుడు కూడా మనకి. ఏం కవరా? ఎర్ర చర్మం, బాగా తెల్లటి చర్మం, అందంగా నాజుగ్గా. అందగాడు మొగుడు వస్తే కాదు భర్త, గుణవంతుడు కావాలి భర్త. ఆ స్త్రీ అదృష్టవంతురాలు. ఎర్రంగా పుల్లంగా ఉంటే ఏం లాభమా? లోపలుండే మురికి వదలగొట్టుకునేదాన్ని బాబా చెప్పే మాటలు. అప్పుడే వాసన వచ్చేసింది. ఒక ముక్కు మూసి పెట్టుకుంది. ఇప్పుడు ఓరు నాయను. ఈ పంది మలం ఎంత రుచిగా తింటుందో, ఎంత టేస్ట్గా, అర్థం కావద్దు మీక. నీ స్వభావం కూడా అట్టిదే. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ సాయి. నీ స్వభావం కూడా అట్టిదేరా. ఈ పందికి నీకు తేడా లేదురా ఎదవా. ఎంత ఆనందంగా నీ సోదరుని తిట్టుతున్నావురా. నీ సాటి సోదరుడు వాడు షిరిడీకి వచ్చాడు, నీ సాటి సోదరుని తిడుతున్నావురా. ఎంతో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడునా. మనం ఏం చేస్తాం నాయన? నిజం ఒప్పుకోండి. బాబా ఉన్నాడు, చూస్తున్నాడు మనందరినీ. ఇద్దరం కలిస్తే ఏం చేస్తాం నాయన? ఇద్దరం కలిస్తే ఏం చేస్తామా మనం? మూడో వాడి గురించి ఆనందంగా ఆ పందిలాగా దొరికితే ఛాన్స్ ఫోన్ చేస్తే ఫోన్లో కూడాదే. ఫోన్లు చేసుకున్నాం అనుకో, వాడిట్ట ఈడిట్ట ఆమెట్ట ఈమెట్ట, ఇదే కదా పనే. అంటే మనం ఎవరుమే? ఏం చెప్పాడు బాబా మాటల్లో? సచరిత్ర ఏం చెప్తుందా? మనమంతా మూడో వ్యక్తి గురించి విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళంతా ఎవరు? నా మాట కాదు నాయన. స్టేజ్ దిగిన తర్వాత నన్ను ఏమైనా చేస్తారేమో. ఏం చెప్పాడా? పందులమే. ఏందే
ఎవరైతే మూడో వ్యక్తి గురించి విమర్శిస్తున్నారో వాళ్ళంతా పందులు, మామూలు పందులు కాదు, మలాన్ని సప్పరిస్తున్న పందులు. అంటే ఈ మాట కానీ గుర్తుపెట్టుకుంటే మనం జీవితంలో ఇంకెవరిని విమర్శించకూడదు. కొత్త కర్మ తయారు చేసుకుంటున్నాం మనం కర్మని. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ఇప్పుడు తయారు చేసుకునేది ఆగామి కర్మ. జంతు జన్మలు వస్తాయి. అదే కదా చెన్నబసప్ప, వీరభద్రప్ప, మేకల కథ. మేకలకు ఎందుకు పుట్టారు వాళ్ళు? గొడవలు పెట్టుకొని డబ్బు కోసం కొట్టుకొని చచ్చారు. చెన్నబసప్ప, వీరభద్రప్ప కథలో కూడా అదే కదా. ఆయన దేవుడు సొమ్ము తినేసి, రామాయణంలోకి రాసి ఉన్నారు ఒక వాక్యం. నేను రామాయణం చదువుతున్నప్పుడు భయం వేసింది నాకు. ఒక నాయన ఈ పోస్ట్ నీ తొందరగా ఊడిపోతే బాగుండు నీ పోస్ట్ అని. ధర్మకర్త కుక్క ఒకటి కనపడద్ది అరణ్యవాసంలో రాముల వారికి, రామచంద్రుల వారికి. సీతమ్మ అడగద్ది, ఏంది కుక్క ఇక్కడ దొరికింది మనకి, ఏంది మనతోనే వస్తుంది కుక్క అంటే, ఈ కుక్క పూర్వజన్మలో ధర్మకర్త, వీడు సరిగా దేవుడు డబ్బులని తినేసాడు, వీడు కుక్కగా పుట్టాడు వీడు ఈ జన్మలో అని చెప్తారు రామచంద్రుల వారు ఆ కుక్కను చూసి. గత చరిత్ర, పూర్వజన్మ. అదే చెన్నబసప్ప, వీరభద్రప్ప కథలో మనకు చెప్పింది. మొదట ఎవడబ్బ సొమ్ము అని. అదిగోండి, ఊది వలన బాబా ఏమి ఉద్దేశించను, ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమై బూడిదయగును. ఏంది? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ నశించేటియే, ఆఖరాకి మన శరీరం కూడా బూడిదైపోద్ది. అది గుర్తుకు తెచ్చేదానికే బాబా ఊది పెట్టాడు. బూడిదే కదా ఊది. కట్టెలు, ఆవు పిడకలు అన్నీ వేస్తాం కదా దున్లో. బాబా ఊది అది గుర్తుకు తెచ్చేదానికి. ఒక స్వామీజీ చెప్తారు, రోజుకొక్కసారన్నా మరణం గురించి గుర్తుకు తెచ్చుకోవాలంట మనం. ప్రతిరోజు ఒక్కసారి మరణం గురించి గుర్తుకు తెచ్చుకోవాలంట. అప్పుడు ఈ మోహం కొంతైనా తగ్గద్ది మనకి. బూడిదంటే శవం. ఒక రాజు శవం ఒక రాజు చనిపోయారు. పెద్ద ఊరేగింపు పెట్టారు రథంలో స్వామిని. ఆ స్వామిని వస్తుంది నాకు ఏది పెట్టినా. రాజుగారిని ఊరేగిస్తున్నారు రథంలో. దారిలో పెద్ద వర్షం వచ్చింది. వర్షం వస్తే ఒక ఆయన కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. ఆ ఊరేగింపులో ఈ ప్రజలంతా ఉంటారు కదా రాజును ఊరేగించేటప్పుడు. కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. కొత్త చెప్పులు కొనుక్కుంటే ఈ మోజు ఉంటుంది కదా చెప్పులైనా కూడా, ఈ వర్షానికి పాడైపోతాయని దారిలో ఒక ఇంటికి వెళ్ళి ఆ చెప్పులు కొంచెం, అమ్మ రాజుగారితో కూడా శ్మశానానికి వెళ్తున్నాం, చనిపోయారు కదా రాజుగారు, ఈ చెప్పులు ఇక్కడ పెడితే మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత తీసుకుపోతా అంటే చెప్పులు అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఇంట్లో. తర్వాత వర్షం పెద్దదైపోయింది. రాజుగారి డెడ్ బాడీ కూడా తడిచిపోతా ఉంది వర్షానికి. ఈ మంత్రి గారు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఎక్కడైతే చెప్పులు పెట్టారో కాకతాళీయంగా ఆ ఇంటి దగ్గరే డెడ్ బాడీ ఆపి ఆ ఇంటికి వెళ్ళారు. అమ్మా, రాజుగారి శవం తడిచిపోతా ఉంది, మనల్నంతా ఏలిన రాజు శవం, కొంచెం మీ ఇంట్లో కాసేపు శవాన్ని పెట్టుకుంటామమ్మా, వర్షం తగ్గిన తర్వాత మళ్ళా శ్మశానం తీసుకుపోతామని చెప్తే, నిర్దాక్షిణ్యంగా పెట్టేదానికే లేదు మా ఇంట్లో శవం అని నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. మాకు పెట్టేదానికే లేదంటే చెప్పులు పెట్టుకున్నారు శవం పెట్టుకోలేదు రాజుగారి శవం. అంటే చెప్పులకు ఉండే విలువ మన శవానికి లేదు. అంతా నాటకం. నానాటి బ్రతుకు నాటకము, నానాటి బ్రతుకు నాటకము. పుట్టుట నిజము, పోవుటయు నిజము, నట నడిమి పని నాటకము. నానాటి బ్రతుకు నాటకము. అంతా నాటకమే. భార్య బిడ్డలు అంతా నాటకమే. కాబట్టి నాటకం అని గుర్తుపెట్టుకొని మనమంతా బాబా పాదాలని మనసులో స్మరించుకొని ఈ సచ్చరిత్ర పట్టుకొని, సచ్చరిత్ర లాస్ట్ చివరి మాటలు సచ్చరిత్ర సాయి ఇటుక గురించి ఒక మాట చెప్పాడు బాబా. ఉదయం కూడా చెప్పుకున్నారు. ఇటుక నా జీవితపు తోడు నీడ. ఇటుక ఇరిగింది.
ఎవరు ఒక పిల్లోడు కింద వేస్తే ఇటుకని, ఆ ఇటుకని తలకు ఆనించుకొని బాబా ఏం చెప్పాడు, నుదురుకు ఆనించుకొని, ఈ ఇటుక నా జీవితపు తోడు నీడ అని బోరుని ఏడస్తాడు బాబా. ఇదే నన్ను నడిపించేది. మంచి వాక్యాలు ఉన్నాయి, నేను చెప్పే కంటే సచ్చరిత్ర చూసి చెప్పడం మేలు. నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది, అది నా జీవితపు తోడు నీడ, దాని సహాయం వల్లే నేను ఆత్మానుసంధానం చేయుచుండేడు వాడును. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు అంత ప్రేమ, ఈరోజు అది నన్ను విడిచినది. ఈ ఇటుక గురించి మనం సాయి సచ్చరిత్రకు అన్వయం చేసుకోవాలి. సాయి నాకు దోచింది అది, బాబా ఇచ్చాడు ఇది. మరి ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలైందన్నారు. ఈ సాయి సచ్చరిత్ర మనతో కూడా లేని రోజు మనం అనుకోవాలి సాయి ఈ మాట. నా అదృష్టమే ముక్కలైంది, సచ్చరిత్ర నాకు తోడు లేదని మనం భావం చేసుకోవాలి. సచ్చరిత్రని మన జీవితం తోడు నీడగా చేసుకోవాలి సాయి. ఆయన ఇటుక నా జీవితం తోడు నీడ అన్నాడు. మనల్ని ఏం చేయాలి? సచ్చరిత్రని మన తోడు నీడగా చేసుకుంటే మన జీవితం పూల పాన్పు అవుతుంది సాయి. ఈ సచ్చరిత్ర ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తుంది సాయి. నా జీవితం ముందు నాకెంత ప్రేమయో దాని అందు నాకెంత ప్రేమ అన్నాడు. మన జీవితాల మీద మనకెంత ప్రేమ ఉంది లేదా? ఈ సచ్చరిత్ర మీద కూడా అంత ప్రేమను మనం సంపాదించుకున్నప్పుడు మన జన్మ ధన్యం అవుతుంది, జన్మ లేకుండా పోతుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ఆత్మ సాక్షాత్కారాన్ని ఇస్తుంది. మాటలు చాలవు సాయి. ఒకసారి సచ్చరిత్ర శిరస్సు మీద పెట్టుకొని ఒక్కటిగా సాయి ఆత్మ సాక్షాత్కారం అంటే నా తపనేందంటే సాయి ఒక్క 2 మాటలే. ఆత్మ సాక్షాత్కారము పొందినవాడు ప్రపంచాన్ని జయించిన వాడు కాదు సాయి చక్రవర్తి. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు చక్రవర్తి. నిజమైన చక్రవర్తి ఎవరు? ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు. ప్రపంచంలో అత్యున్నత పదవి ఆత్మ సాక్షాత్కారం. అరిషడ్వర్గాలను జయించిన వాడే నిజమైన చక్రవర్తి. ఒక్కసారి 2 వాక్యాలు. సాయి సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, అమ్మ నీకు వందనాలమ్మా. సాయి సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా, అమ్మ నీకు వందనాలమ్మా. కమ్మని ప్రేమే నీదమ్మా, చల్లని కరుణే నీదమ్మా. సాయి సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, అమ్మ నీకు వందనాలమ్మా, తల్లి నీకు వందనాలమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు, శ్రీ సాయి సచ్చరిత్రకు కొన్ని కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సాయినాథునికి. సాయినాథుని ద్వారా నాకు అవకాశం ఇచ్చిన సాయిదాస్ గారికి. నేను ఎన్నో సత్సంగాలు చేస్తున్నాను. ఈ సత్సంగం మాత్రం నేను సచ్చరిత్ర గ్రంథ విశిష్టత చెప్పమన్నారు సాయి. అసలు ఆ పదమే అసలు ఒళ్ళు పులకరిస్తుంది సాయి నాకు. అసలు ఆ పదం నేను మాటల్లో చెప్పలేను సాయి. అద్భుతమైన అవకాశం ఇచ్చాడు సాయినాథుడికి. ఈ జన్మకి ఇది చాలు సాయి, చాలు చాలు చాలు. సాయిరాం సాయిరాం సాయిరాం. ఈ శరీరం యొక్క అశాశ్వతత్వం, మాయ యొక్క అనంతమైన శక్తి, గురు పాదాలు పట్టుకుంటే కలిగే ప్రయోజనం, సచ్చరిత్రని మనం ఎంత ప్రేమించాలి. ఆయన చూస్తే మనం ఆయన ద్వారా నేను నేర్చుకున్నది ఒక్కటే, సచ్చరిత్ర అంటే చాలా ప్రేమిస్తున్నాడు. నిజంగా పాట పాడినట్టుగానే సచ్చరిత్ర ప్రాణం, సచ్చరిత్ర లేకపోతే జీవితం వృధా అనే సత్యాన్ని పట్టుకోవడం అనేది బాబాను అంత గట్టిగా పట్టుకున్నట్లు లెక్క. కాబట్టి ఆయన ద్వారా మనం నేర్చుకుందాం. ఆయన వాళ్ళ మందిరంలో కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా చివరి రోజు శోభాయాత్ర చేస్తారు. ఆయన ఇంట్లో ఒక పెద్ద సచ్చరిత్ర, అంటే షిరిడీలో కూడా ఉండదు, అది ఒక దాదాపు ఇంత పెద్ద ఎత్తున ఉండి, ఇంత పెద్ద వెడల్పుగా ఉండి, ఇంత ఎత్తుగా ఉంటుంది. పెద్ద పెద్ద పేజీలతో సచ్చరిత్ర చేయించుకున్నాడు. దాన్ని నెత్తిన పెట్టుకొని ముందు రథంలో ఊరేగించుకుంటూ, ఆ తర్వాత అందరూ సచ్చరిత్రలు నెత్తిన పెట్టుకొని మొత్తం కాలనీ అంతా ఊరేగిస్తారు, తిరుగుతారు. అంటే ఆ ఒక భక్తుడు దాని నుంచి పొందినటువంటి ప్రయోజనం ద్వారా దాన్ని అంతగా ప్రేమించి
ప్రదర్శిస్తాడనమాట. నేను పొందిన ఈ భక్తిని, ఈ ప్రేమని మీరందరూ కూడా పొంది తరించాలి నాలాగా, నేను ఎన్నో అనుభవాలు పొందాను అని ఆయన చెప్పడం ఆయన ఉద్దేశం. బాబా గారు దాన్ని చేయించారు. అంటే సచ్చరిత్రని అంతలా ప్రేమిస్తే, నేను ప్రేమిస్తున్నాను అంతలా అనడానికి నిదర్శనం ఏంటంటే, రోజు ఒక్క అధ్యాయమైనా మీరు విడవకుండా చదువుతారు. రేపటి నుంచి మీరు అది చేయగలిగినప్పుడే దాన్ని మీరు అంత ప్రేమించినట్టు అవుతుంది. నిజంగానే అతి సులభంగా మనలో బలహీనతను తొలగించే ప్రయత్నం సాయినాథుల వారు అద్భుతంగా చేశారు. అయితే దాన్ని పట్టుకొని ఆ బలహీనతను మనలోంచి తొలగించుకోవడానికి మనకి ఎంతవరకు చేస్తున్నాం దాని మీదే ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు మధు గారు. మీ ద్వారా మీరు ప్రేమించినట్టుగా సచ్చరిత్రని మేము కూడా ప్రేమించే ప్రయత్నం రేపటి నుంచి చేస్తాం అని మీకు మాటిస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. షిరిడి సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి